మీకు ఒక 15 ఇంచుల క్లాత్తో మనకి ఏంటి అంటే 28, 27, 26 సైజులకు సరిపడేటట్టుగా ఒక బ్లౌజ్ కుట్టి చూపించాను. దీంట్లోనే హ్యాండ్స్ వచ్చాయి, దీంట్లోనే బాడీ పార్ట్స్ మొత్తం వచ్చాయి. చాలా చక్కగా మీకు ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల లోపే కుట్టి చూపించాను. చక్కగా ఈ బ్లౌజ్ ఎలా కుట్టానో చూసి నేర్చుకోండి. ఇది క్రాప్ టాప్కి, హాఫ్ శారీస్కి, పిల్లలకి, మీకు స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. వేస్ట్ కాకుండా క్లాత్ చక్కగా ఎలా కుట్టానో చూడండి. మన కప్పు పొడవు వెళ్ళడానికి అంటే అటు ఇటుగా 1/2 మీటర్కి ఒక 5 ఇంచులు తక్కువ అన్నట్టు 15 ఇంచులు ఉంది చూడండి. ఈ 15 ఇంచుల క్లాత్లో 15 నిమిషాల్లో మీకు కుట్టి చూపిస్తాను బ్లౌజ్. దానికంటే ముందు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూడండి. ఫస్ట్ నేను ఈ క్లాత్ తీసుకున్నాను, దీని మధ్యలో ఫ్యూజింగ్ పెట్టేశాను, పైన లైనింగ్ పెట్టాను. ఫ్యూజింగ్ వచ్చేసి ఇలా అనమాట చూడండి. ఇది ఇలా పెట్టేశాను ఫ్యూజింగ్ చూడండి. ఇలా ఇది వచ్చేసి నేను ఆపోజిట్ కలర్ మీకు మంచిగా కనిపించాలని తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా అతికిస్తున్నాను చూడండి. నేను చక్కగా మీ అందరికి కూడా అర్థం కావాలని చక్కగా ఇలా అతికిస్తున్నాను. మధ్యలో నుంచి మనం జాయింట్ చేసుకుని ఒక పక్కకి ఇలా నెట్టాలన్నమాట. దీన్ని ఫ్యూజింగ్ ఏదైనా ఉన్నా మనకి, లేదంటే ఇలా మనకి ఏమవుతుందంటే చిన్న చిన్న ముడతలు అనేవి వస్తాయి. ఏమి కాదు, కాకపోతే క్లాత్ పన్నా దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది మనకి. ఓకేనా? ఇంక ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేయండి. ఒకవేళ స్ట్రీమ్ ఐరన్ ఉంటే ఫస్ట్ వాటర్ కొట్టొద్దండి, డైరెక్ట్గా వేడి మీదనే చేసిన తర్వాతకి మనం వాటర్ అనేది కొట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, క్లాత్ అనేది ఎక్కడ కూడా ముడత అనేది లేదు. ఓకేనా? ఇటువైపు కూడా ఒకసారి రుద్దుకోండి ఇలా. ఇదేంటి అంటే మనకి చాలా ఉపయోగపడే క్లాత్ అనమాట, చక్కగా ఇలా చేసుకుంటే. ఓకేనా? ఇప్పుడు ఈ కటింగ్ని మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచి ఇలా డబల్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా డబల్గా ఒకటే పన్ను అనమాట నేను తీసుకుంది. ఇక చూడండి, ఇలా డబల్గా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా డబల్గా ఫోల్డ్ చేసేసాను. ఇటు వచ్చేసి నేను ఉక్సు పట్టి, కాజా పట్టికి 1 ఇంచ్ ఉంచుకున్నాను, ఎక్కువ ఉంచుకోలేదు. ఓకేనా? ఇలా ఖర్చు చూడండి, మీకు అర్థమైంది కదా. ఇలా నేను శారీ మడత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఈ హెచ్చు తగ్గింపులన్నీ కూడా చక్కగా తీసేసుకుంటున్నాను. ఇలా చూడండి, కింది వైపు హెచ్చు తగ్గింపులు తీసేసి కప్పు పొడవు వచ్చేసి మనకి 13 అనమాట. ఓకేనా? 13 కప్పు పొడవు. ఈ 13ని మనం ఏం చేయాలంటే 14 పెట్టుకోవాలి, ఖర్చులతో కలుపుకొని. ఓకేనా? చూడండి, 14 ఇంచులు, లేదంటే ఇంకొద్దిగా ఎక్కువ పెట్టుకున్నా కూడా సరిపోతుంది మనకు. ఓకేనా? ఇలా 14 అలా పెట్టేసిన తర్వాత ఇటు నుంచి మనం ఏం చేయాలి, 2 ఇంచులు పెట్టేసేయాలి భుజాలకి. తర్వాతకి షోల్డర్కి వచ్చేసి మనం 2.5 లేదంటే 3 ఇంచులు, 2.5 పెట్టినా కూడా సరిపోతుంది. ఇదేంటి అంటే మీకు ఒక చిన్న బ్లౌజ్ లాంటిది అనమాట. చాలా చక్కగా, చాలా నీట్గా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం ఏం చేయాలంటే ఇలా చూడండి, ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసి తర్వాతకు వచ్చేసి చంక భాగాన్ని చూసుకోవాలి. ఇలా చంక భాగం ఉంది కదా, ఈ చంక భాగాన్ని మనం వచ్చేసి 5 ఇంచులు పెడదాం. 5 ఇంచులు పెట్టేసి చూడండి, కటింగ్ కూడా నేను డబల్ కటింగ్ చేసుకుంటున్నానండి, వెంటనే అయిపోయేటట్టు. ఇలా తర్వాతకి నడుము లూజ్ చూద్దాం. నడుము లూజ్ ఎంత మనకి? నడుము లూజ్ వచ్చేసి మనకి 28 కదా. ఇంకో చూడండి, 7 14, 14 28 అంటే 26 వాళ్ళకి, 27 వాళ్ళకి అందరికీ వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకేనా? ఇది వచ్చేసి చిన్న డాట్కి, ఇది వచ్చేసి ఖర్చు అనమాట. చిన్న డాటే వేస్తాను, దీంట్లో నేను ఏం వేయను. ఓకేనా? 27 వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది మనకి. ఇలా చక్కగా మనం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. హ్యాండ్స్ కూడా వస్తాయి దీంట్లో, మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను. అవి కూడా పఫ్ హ్యాండ్ అనమాట. ఓకేనా? చూడండి, చక్కగా ఇలా మనం కట్ చేసుకుందాం. కొంచెం కూడా వేస్ట్ కాదండి క్లాత్. ఇలా మీరు కుట్టుకుంటే మీ పిల్లలకి కొంచెం క్లాత్ కూడా వేస్ట్ అనేది కాదనమాట. ఇంట్లో 1/2 మీటర్ ఉన్న, 1/4 మీటర్ ఉన్న పిల్లలకి మంచి మంచి బ్లౌజులు క్రాప్ టాప్ మీదకి అలా అవుతూ ఉంటాయి. ఈ పెద్దవాళ్ళు కూడా వేసుకునేటట్టుగా నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకొంచెం కింది వైపు కూడా తీసేస్తున్నాను బ్లౌజ్ని. ఇలా తీసేసి ఇప్పుడు ఈ సైడ్లు అనేవి మనం ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఇలా కాటు పెట్టేస్తే చాలు. చూడండి, ఇలా కాటు పెట్టేస్తే మనకి సైడ్ కూడా మనకి చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇక్కడ లూజ్ ఉంటుంది. ఇక్కడ దాకా మనకి జాయింట్ అనేది రాదు, ఓన్లీ మనం పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? పైపింగ్కి కొంచెం వేరే క్లాత్ని మనం వాడుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి మనకు నచ్చిన మోడల్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్ డీప్ వచ్చేసి నేను 5.5 పెట్టేశాను. ఓకేనా? ఈ 5.5కి మనం చక్కగా దీన్ని ఇలా గీసేసుకొని చూడండి, మంచిగా ఇలా నెక్ డీప్ అనేది పెట్టుకుందాం. మాస్టర్ మార్కర్ ఇలా. ఓకేనా? ఇలా గీసేసుకొని దీన్ని బట్టి మనం చేసేసుకోవచ్చు. దీన్ని కాటు పెట్టేద్దాం.
సేమ్ వెనక కూడా మనకేంటి అంటే ఏ నెక్ కావాలంటే ఆ నెక్, మనకు నచ్చిన నెక్, డీప్ నెక్. ఓకేనా? ఇలా కాటు పెట్టేసాం కదా. కాటు పెట్టేసిన తర్వాత మనం చిన్న డ్రాప్ లాగా ఏదన్నా చిన్న డ్రాప్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా పెట్టేసి చూడండి, ఇలా మన చందమామ టైపు మనకు నచ్చింది, మనకి ఏదైనా, మనకి ఏ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే మాస్టర్ మార్కర్ తీసుకొని చక్కగా అటువైపు ఇటువైపు మనకి మార్కింగ్ పడేటట్టుగా ఇలా మనం అనుకోవాలి. ఓకేనా? చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో కటింగ్ అనేది. చాలా సింపుల్ అండి. పిల్లలకి ఏంటంటే కొంచెం క్లాత్ కూడా వేస్ట్ కాదు. మీకు 1/2 మీటర్ క్లాత్లోనే మీకు ఒక 2 ఇంచెస్ ఎక్కువ ఉంది అంతే. నా దగ్గర ఎక్కువ ఏమీ లేదు. ఓకేనా? ఒక 2-3 ఇంచెస్ ఎక్కువ పెట్టాను. మినిమం 15 ఇంచులు వేసుకోండి. ఖర్చులు అవన్నీ పోగా మనకి ఎంత మిగులుతుందండి? 1/2 ఇంచే మిగులుతుంది అనమాట. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాట్స్ కోసం నేను ఎలా తీస్తానో చూడండి. ఓకేనా? డాట్స్ ఏం లేదండి, వీటిని ఇలా అని సెంటర్కి చూడండి, సెంటర్కి పెట్టేసి ఇక్కడ కాటు పెట్టేయాలి. ఓకేనా? ఇలా కాటు పెట్టేసి మనం డాట్స్ ఎంత వేస్తున్నామో అంతవరకు ఇలా గోటితో ఒక్కసారి ఇలా అనుకొని ఇవి 4 కలిపి ఒకసారి మనం ఏం చేయాలంటే మాస్టర్ మార్కర్ చంక పీసులో మనకి మిగిలింది చూడండి, దీన్ని వచ్చేసి మనం హ్యాండ్గా వాడుకుందాం. ఓకేనా? ఇలా మనం పఫ్ హ్యాండ్ లాగా పెట్టేసి చిన్న షేప్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా తీసేసుకుంటే చాలు. ఇక మనం ఏమి చేయొద్దు. ఓకేనా? ఈ హ్యాండ్ మనం సమానంగా కొంచెం హ్యాండ్ ఉండి లేనట్టుగా నీట్గా ఉంటుందన్నమాట. హ్యాండ్ అనేది ఇలా మనం కట్ చేసుకొని పైపింగ్ వేసుకుందాం. ఇవన్నీ సమానంగా కట్ చేసి ఇలా మనం చూడండి చక్కగా చిన్న పఫ్ లైట్గా ఉండి లేనట్టుగా పఫ్ అన్నట్టు. ఓకేనా? ఇలా హ్యాండ్ని కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైపింగ్ అనేది వేసుకుందాం. పైపింగ్ ఏం చేశానంటే నేను ఫస్ట్ నుంచే చక్కగా ఇలా రెడీ చేసుకొని ఉంచుకున్నాను. 1 సైడ్ వచ్చేసి మిగిలిచ్చాను క్లాత్, 1 సైడ్ ఇలా పెట్టాను. ఫ్యూజింగ్ వేసే ప్రతి దానికి కూడా ఇదే పైపింగ్ అండి, మీకు ఉపయోగపడుతుంది. సరేనా? ఈ పైపింగ్ పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. కావాలంటే ఈ యొక్క వీటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇలా పైనుంచి వేసుకునే పైపింగ్ ఇది ఏమి లేదు. ఓకేనా? ఇలా హ్యాండ్స్కి చక్కగా 2 హ్యాండ్స్కి కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసిన తర్వాత చాలా ఈజీ అండి. ఇలా ఫ్యూజింగ్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది, మంచిగా కూడా ఉంటుంది అనమాట. ఇక ఇలా మనం కుట్టు వేసుకోవడమే చక్కగా. చూడండి ఇలా పైపింగ్ ఇలా పెట్టేసి మడత పెట్టడం, కుట్టు వేయటమే. 2 కుట్లతోనే మనకి స్టిచ్చింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. మెడకి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ పైపింగ్ అనేది. సన్నగా కావాలంటే సన్నగా 1 ఇంచ్ దాకా మలుచుకోవచ్చు మనం. ఓకేనా? నేను త్వరగా మలుస్తున్నానండి. మీకు మాట ఇచ్చాను కదా, ఆ మాట ప్రకారం నిలబెట్టుకోవాలని చెప్పేసి వీడియో ఎక్కడ కూడా మీకు ఏంటంటే ఆపుతున్నాను కానీ స్కిప్ చేయట్లేదు, చూసుకోండి. సరేనా? ఇప్పుడు మళ్ళీ దీనికి చిన్న బుట్ట అనేది మనం ఫస్ట్ పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ పని అయిపోవాలి మనకి ఇంకా కంప్లీట్గా. ఇలా పై బుట్ట ఓన్లీ హ్యాండ్స్కి పై బుట్టే మనకి. వీలైతే కింద మనకి ఇంకొక 2 స్టెప్స్ అనేది పెట్టుకుందాం. ఇలా పెట్టేసి కింద స్టెప్స్కి కూడా నేను ఇలా చిన్న లేస్ ఒకటి ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 3-4 స్టెప్స్ ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ హ్యాండ్ లూజ్ అనేది చూడండి. పఫ్ హ్యాండ్స్తో మీకు 1/2 మీటర్ క్లాత్లో పఫ్ హ్యాండ్స్తో చేస్తున్నాను అనమాట. చాలా అందంగా నీట్గా తయారు చేస్తున్నాను. ఇలా కుట్టేసిన తర్వాత మిగిలిపోయింది మనకు చంకలోకి ఏమైనా ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో 2 కుట్లు వేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క బాడీ క్లాత్ మొత్తం కూడా ఉంది కదా మనకి, కొంచెం కూడా వేస్ట్ కాకుండా చూడండి ఇలా దీన్ని మొత్తానికి కూడా మనం ఏం చేయాలంటే చుట్టూ పైపింగ్ వేసుకుంటూ రావాలి. చుట్టూ, అర్థమైందా? చుట్టూ వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డాట్స్ వేసుకోవాలి. చూడండి ఈ డాట్స్ మనం ఎంతైతే పెట్టామో అంతే, ఇంకా గుర్తులు మొత్తం 4 డాట్స్ వేసుకుంటూ రావాలి. ఓకేనా? చూడండి ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అన్నట్టు. మళ్ళీ బ్యాక్ ఓపెన్ చేశాను కదా,
చాలా బాగుంటుందండి. ఇది మీ పిల్లలకి ట్రై చేసి చూడండి, మీరే అంటారు అన్నయ్య మీరు చెప్పింది నిజమన్నా, చాలా బాగుంది అన్నయ్య అని చెప్పేసి. ఓకేనా, అలా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే నెక్కుల వరకు, ఇప్పుడు నెక్కులకు మన గుర్తులు ఉన్నాయి చూడండి, ఈ గుర్తుల వరకు మనం పైపింగ్ అనేది వేసుకోవాలి చక్కగా. చూడండి, నేను ఈ మాస్టర్ మార్కర్తో చేశాను కదా, అక్కడ మనం పైపింగ్ పెట్టేసుకొని ఇలా మనం పెట్టేసుకోవాలి గుర్తులు. చక్కగా ఇలా పెట్టేసి మూలని కరెక్ట్గా ఇలా దించుకొని ఇలా అనుకున్న తర్వాత దీన్ని పూర్తిగా ఇక్కడ దాకా కట్ చేసేయండి. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత ఈ మూలని కూడా కరెక్ట్గా ఇలా వచ్చేటట్టుగా కరెక్ట్గా దీన్ని ఇలా అనుకొని చూడండి. ఇలా అనుకున్న తర్వాత చాలా బ్రాండెడ్గా ఉంటుందండి, చాలా చక్కగా కూడా ఉంటుంది. ఓకేనా, నెక్కులతోనే కొంచెం పని అన్నమాట మనకి. ముందు నెక్ కూడా వీగల్ అనేది వేసేద్దాం ఇలా. ఓకేనా, మనకు నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా మనం చక్కగా చూడండి, ఈ ఎక్కువ ఉన్న క్లాత్ని ఇలా మనం తీసేసుకోవాలి. చూసారా, ఇలా ముందుగా నెక్ కట్ చేసుకున్నా కూడా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. తర్వాతకు మనం కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇక్కడ దాకా మనం దీన్ని కట్ చేయాలి. చూడండి, ఇలా అనుకోవాలి మంచిగా. ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ చిన్నగా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఓపెన్ చేయాలి క్లాత్ మొత్తం. ఓకేనా, ఇలా ఓపెన్ చేసేస్తేనే మనకి ఇక్కడ నీట్గా వస్తుంది. ఈ వి అనేది కరెక్ట్గా ఉంటుంది. కుట్టు కంటిన్యూ చేయాలి, క్లాత్ని కట్ చేయాలి. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇంకా ఓకేనా, నెక్కుని కట్ చేసేసుకోవాలి, పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఇక్కడ దాకా కట్ చేయాలన్నమాట. ఇవి కూడా కాట్లు పెట్టేసుకోవాలి అక్కడక్కడ. మనం దీన్ని కూడా ఉక్సులు పట్టి కాజాల పట్టిని కూడా మనం ఇలాగే కుట్టుకోవాలి, లోడింగ్ లాగానే. ఓకేనా, ఏం చేతి పని పట్టి విడిగా అవేం అవసరం లేదు మనకి. ఇలా కట్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. పైపింగ్కి ఎంత క్లాత్ పడుతుందండి, ఒక 1/2 మీటర్ పడుతుందేమో పైపింగ్. బ్లౌజ్ మొత్తానికి 1/2 మీటర్ పడితే దీనికి 1/2 మీటర్ కూడా పట్టదండి, ఒక 5 సెంటీమీటర్లు అలా కొంచెం 5 ఇంచుల క్లాత్ ఉన్నా చాలు. ఓకేనా, ఇలా రఫ్ చేసి తీసేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అంతే, ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్. ఇలా పెట్టేసి చక్కగా తొందర కుడుతున్నానండి. మీరు ఒక్క నిమిషం అటు ఇటు అయినా కూడా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా అవసరపడేదే నేను పెడతాను మీకు. చిన్న క్లాత్ కూడా వేస్ట్ కానివ్వను. ఓకేనా, ఇలా వేసిన తర్వాత నడుము సైజు కొలుచుకోండి. నడుము సైజు కొలుచుకొని 29 వచ్చింది. ఈ 29కి దీన్ని మనం ఏం చేయాలంటే దీనికి కూడా చక్కగా చిన్న డాటు ఇక్కడ చంక దాకా వేసేయండి. అర్థమైందా, ఇక్కడ దాకా వేసేయండి.
ఇంకా మొత్తం వేయబాకండి, ఎందుకంటే మనకు చెస్ట్ దగ్గర క్లాత్ అవసరం పడుతుంది కాబట్టి మొత్తం వేయకుండా చంక దాకా ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ కిందికి ఇలా వేసేయండి. కథం బ్లౌజ్ అనేది అయిపోయింది మనకు ఫిట్టింగ్తో సహా. ఇక సైడ్ జాయింట్లు కూడా అయిపోయాయి అన్నట్టే గుర్తు. ఓకేనా? ఇప్పుడు నడుము సైజుకి వేసేసి షోల్డర్లు వేసేసి హ్యాండ్స్ ఎక్కించటమే ఇక. ఓకేనా? ఇలా హ్యాండ్స్ లేకుండా కూడా దీన్ని పైపింగ్ చేయొచ్చు. హ్యాండ్స్ వద్దు అనుకునే వాళ్ళు పైపింగ్ చేసేయండి డైరెక్ట్గా, కావాలి అనుకునే వాళ్ళు వదిలేయండి అలా. చూడండి, 2 కుట్లు నేను వేసేది పైపింగ్కి, ఎక్కువ కూడా వేయట్లేదు, చక్కగా 2 కుట్లు వేసేస్తున్నాను. నడుము మొత్తం ఇలా కుట్టుకో. చూడండి, చక్కగా మనం ఇలా షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అయిపోయింది బ్లౌజ్ది. చూసారా బ్లౌజ్ ఎంత చక్కగా అయిపోయిందో. పెద్దవాళ్ళకైనా అంతే, మీరు మీటర్ క్లాత్ తీసుకున్న ఇలా కుట్టండి, ఎంత అందంగా ఉంటుందో. మీరు అసలుకి ఎంత బాగుంటుందో బ్లౌజ్ అనేది. వీలైతే నేను మా అమ్మాయికి వేసి చూపిస్తాను, చూడండి మీరు. ఓకేనా? చక్కగా ఇలా ఫినిషింగ్ కోసం ఇవన్నీ కట్ చేసేసుకోండి. చేసిన తర్వాత హ్యాండ్స్ కొలిసి చూసుకొని, చూడండి హ్యాండ్స్ ఎంతవరకు అయితే మనకు అవసరమో అంతవరకు ఇలా పెట్టుకొని కొలిసి చూసుకోండి. చూడండి, ఇలా ఇక్కడ నుంచి ఇలా కొలిసి చూసి, ఇది పాదం మందమే ఉంటుంది లూజ్ అనేది. ఈ పాదం మందాన్ని మనం ఫస్ట్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని కూడా ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? తీసేసుకొని సెంటర్ నుంచి చుట్టూ రింగ్ ఎక్కించుకుంటూ రావాలి దీన్ని ఇలా. దీన్ని కూడా ఖర్చును కూడా వెడల్పుగా ఇలా చేయండి. ఇలా చేసేసి హ్యాండ్ మొత్తాన్ని చక్కగా, మీకు ఇక లైనింగ్ ఒరిజినల్ విడిపోవడం, ముడతలు రావడం ఇలాంటివి ఉండవు, అతికిచ్చే బాధ కూడా ఉండదు ఈ మన ఫ్యూజింగ్ ఉంటే. ఓకేనా? కాకపోతే కాస్ట్ ఎక్కువ తీసుకోవాలండి. ఫ్యూజింగ్ వేసిన బ్లౌజ్కి ఒక 100 ఎక్స్ట్రా పే చేయమని చెప్పాలి. ఎందుకంటే ఫ్యూజింగ్ మీటర్ వచ్చేసి 70 రూపాయలు అలా ఉంటుంది, 70-75 రూపాయలు ఉంటుంది మంచి ఫ్యూజింగ్, డబుల్ ఫ్యూజింగ్ వచ్చేసి. ఓకేనా? మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకు అటెండ్ కావాలి అనుకుంటే చక్కగా రావచ్చండి. ఎందుకంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకు మేము ఇప్పుడు అడ్మిషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ 6వ బ్యాచ్ కోసమని ఒక 4 వచ్చేసారు. వాళ్ళకి మొత్తం థ్రెడ్ పైపింగ్ అవన్నీ నేర్పిస్తున్నాము చక్కగా. ఇంకా ఇలా హ్యాండ్స్ ఎక్కించటమే, ఏం లేదు. చూడండి, హ్యాండ్స్ ఎక్కిచ్చేసాము ఆల్రెడీ. ఒకవేళ మీకు ఈ హ్యాండ్ లూజ్ అనిపించింది అనుకోండి, చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి వేసేసి చూడండి దీంట్లో కలిపేయాలి ఇలా హ్యాండ్ని. చిన్నగా ఇక్కడ మనం డాట్ వేసాం కదా, ఈ డాట్లోకి ఇలా కలుపుకోవాలి అక్కడ చంక లూజ్ అనిపిస్తే. ఓకేనా? సేమ్ ప్రాసెస్ అటువైపు కూడా. ఇలా మనం 2 సైడ్స్ కూడా కుట్టిన తర్వాత ఉక్సులు పెట్టుకోవటమే. ఓకేనా? ఉక్సులు పెట్టేస్తే హ్యాండ్స్ చూడండి ఉండి లేనట్టుగా హ్యాండ్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయి హ్యాండ్స్. సైడ్ జాయింట్ బ్లౌజు, దీన్ని ఒక్కసారి ఐరన్ చేసి తెచ్చి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో. ఇది మనం కుట్టాలి, మనలో ఫినిషింగ్ ఉండాలి, ఫ్యూజింగ్ వేయడం వల్ల. ప్లస్ మనకు అసలు ఒకటి పాలిస్టర్ క్లాత్, ఒకటి కాటన్ క్లాత్ అనమాట. చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో. చూసారు కదా, ఈ ఒక 15 ఇంచుల క్లాత్తో మీరు 26, 27, 28 సైజు వాళ్ళకి ఎలా కుట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో చక్కగా అర్థమైంది కదా. చక్కగా చూసి కుట్టేసుకోండి.